హలో అందరికీ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మామిడికాయని తీసుకొని పైన తోలు తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక చిన్న ఆనియన్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పావు కప్పు శనగకాయ విత్తనాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 కప్పుల రైస్, పావు కప్పు ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా మామిడికాయని తీసుకొని తురుముకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయను పక్కన పెట్టేసుకుందాం. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తురుముకున్న మామిడికాయను కొద్దిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. ఇలా వేయించుకోవడం వల్ల మామిడికాయ అయితే ఎక్కువగా పుల్లగా కూడా ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేయించుకోవడం వల్ల. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు బాగా కలుపుకోవాలి. గ్యాస్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేయించి పెట్టుకున్న మామిడికాయ తురుముని కడాయిలోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోవడమే. తర్వాత రైస్ వేసి కలుపుకోవాలి. ఎండాకాలంలో మామిడికాయ పులిహోర అంటే మామూలుగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా పుల్లగా కూడా ఉండదు ఆయిల్లో వేయించుకోవడం వల్ల. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.